హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. నీవు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిది కావాలి. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని బాధించకండి. ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ టైం మీకన్నా శక్తివంతమైనది. మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా. మన శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. అనవసరమైన విషయాలలో తలదూర్చకండి, లేని సమస్యలను కొని తెచ్చుకోకండి. అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా బికారిగా మారుతాడు. ప్రేమ ఆక్సిజన్ లాంటిది, కనిపించదు కానీ బ్రతికిస్తుంది. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలుపే కాదేమో. నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది. ఇంద్రధనస్సు ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది, కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలో ఒక్కొక్క రంగును బయటికి చూపిస్తాడు. ఏదైనా పరీక్షించు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించవద్దు, ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్లే. మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడండి, మీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడండి, మీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. ఒక రహస్యాన్ని మగవాడు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తాడు, ఆడవాళ్లు 2 చెవులతో విని నోటితో వదిలేస్తారు. మీరు కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి. ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చేవి మాటలు కాదు, మారణాయుధాలు. అర్థం చేసుకోలేని బంధం ఉన్నంతకాలం ఎన్ని సంపదలు ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది. మీ గుండె ధైర్యం ఎప్పుడూ మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిలా ఉండాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలరు. మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి, ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి. ఎక్కడైతే అహంకారం ఆరంభమవుతుందో అక్కడే పతనం ప్రారంభమవుతుంది. మనం అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. మనం శిఖరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడవేయవచ్చు. వ్యక్తిత్వం లేనివాళ్ల మాట, మానవత్వం లేనివాళ్ల ప్రేమ, స్థిరత్వం లేనివాళ్ల సలహాలు నమ్మితే లైఫ్లో మిగిలేది విషాదమే. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతట అదే వస్తుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ.
ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. నీవు ఎప్పుడు ఓడిపోతావా, నీవు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే నీవాళ్ళు అనుకున్న వారే ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. ఏ రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. పర్సనల్గా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎదుటివారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మీరు గెలిచాక మీతో నడిచేవాళ్లకంటే మీ గెలుపు కోసం మీ వెంట నడిచేవాళ్ళని గుర్తుపెట్టుకోండి. చెప్పేవాళ్ళు చేరదీయరు, అనేవాళ్ళు ఆదుకోరు, వినేవాళ్ళు విలువ ఇవ్వరు, ఎవరికి ఎవరు ఏం చెయ్యరు, చేసినట్లు నటిస్తారంతే. మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారపడితే 100 జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము. నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది, నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయేవాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది. ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. పంటని చీడపురుగుల నుంచి, మన మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలేదంతా నష్టమే. అది పంటైనా లైఫ్ అయినా అంతా వ్యర్థమే. మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు, బాధ్యత తీసుకుంటే ఓడిపోరు. మనం చేసే ఎంత మంచి అయినా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది. మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చూసుకోండి. ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీకు ఎప్పటికీ వదులుకోవద్దు. ఈ సొసైటీలో చాలామంది మంచివాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడమే. నువ్వు మనసులో ఎవరికైనా చెరగని స్థానాన్ని ఇచ్చినందుకు నీ కళ్ళల్లో ఆగని కన్నీటిని కానుకగా ఇస్తారు. జాగ్రత్త, ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని మసులుకో. మీరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి. పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం. నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు, నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం, ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం, ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి. ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయాలి. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. బయటవారిని మెప్పించడం కోసం నీ సొంత వారిని నొప్పించకు. బయటవారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్టసుఖాలలో నీకు అండగా నిలుస్తారు. కడుపుకి పడని ఆహారం తిని అవస్థపడకండి, కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. నీ చుట్టూ ఉన్నవాళ్ళకి
నీవు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు. నీవు వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నావు అన్నదే మాత్రమే కావాలి. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేనివాడికి ప్రేమించే అర్హత లేదు. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం రెండూ వదిలేస్తే లైఫ్లో చాలా సమస్యలు పోతాయి. కోరికలు అనేవి సముద్రంలో అలల్లాంటివి. కానీ నీవు మాత్రం అలలులాగా ఎప్పుడూ ఎగసి పడకూడదు. సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలంతే. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది. కాని ఒక మెట్టు దిగి బతిమిలాడితే నీపైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. అహంకారం అనేది భయంకరమైన మానసిక వ్యాధిలాంటిది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు సుఖపడరు, ఎదుటి వాళ్ళని సుఖపడనివ్వరు. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాట పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. నీ టైం బాగున్నప్పుడు నీవు తప్పుగా మాట్లాడినా పాజిటివ్గానే తీసుకుంటారు. అదే నీ టైం బాగోలేనప్పుడు నువ్వు జోక్గా మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారు. ఎదుటివారు ఏం చేస్తున్నారో అది మీరు చేయడం కాదు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసి చూపించాలి. ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటారు. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. డబ్బు లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. డబ్బు ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. మిమ్మల్ని అభిమానించేవారిని మీరు దూరం పెట్టినప్పుడు కాదు, మీరు అభిమానించేవారు మిమ్మల్ని దూరం పెడతారు చూడండి. అప్పుడు అర్థమవుతుంది మీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ. మనకు అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే, అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని ఉంటాయి. లైఫ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. అబద్ధం ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చినా నిజం తెలిసాక ఆ ఆనందమే కాదు, నీ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా ఆవిరయ్యేలా చేస్తుంది. నువ్వు మనసులో ఎవరికైనా చెరగని స్థానాన్ని ఇచ్చినందుకు నీ కళ్ళలో ఆగని కన్నీటిని కానుకగా ఇస్తారు. జాగ్రత్త మిత్రమా, ఎవరు ఎలాంటివారో తెలుసుకుని మసులుకో. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ రెండు కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక్క క్షణం చాలని. మనం ఎంత ఇష్టపడితే అంత అలుసైపోతాము. మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము. మనం ఎంత నమ్మితే మనకు అంత నమ్మక ద్రోహం జరుగుతుంది. తాళిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ పురుషుడు ఈ సమాజానికి పనికిరాడు. నిన్ను ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలుపెడితే చాలు, నిన్ను ద్వేషించే వ్యక్తుల గురించి ఆలోచించే టైం నీ దగ్గర ఉండదు. కలిసి రాలేదని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే లైఫ్లో కుంగిపోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అన్నింటికీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎప్పటికీ ఎదురు చూడకండి.
ఎందుకంటే మీ పక్కన ఉన్న మీ స్నేహితుడు కూడా వాడి అవసరానికే ఉంటాడు, కానీ మీతో ఎవ్వరూ రారు. సుడి ఉన్నవాడికి హాయిగా కూర్చొని తిన్నా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకువెళుతుందో, నేనే అన్న అహంకారం ఆ మనిషిని అంత పాతాళానికి దిగజారుస్తుంది. తల్లిదండ్రులకు ఉన్నన్నాళ్ళు ముద్ద పెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు వాల్యూ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్న తిరిగి రారు. మంచి ఆలోచనలు మీకు ఆరోగ్యాన్నిస్తాయి, చెడు ఆలోచనలు మీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించండి, నిత్యం ఆరోగ్యంగా ఉండండి. మీ తోటివారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. పెరుగు కంటే పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనిషి కంటే మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయమవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా పోతారు. గుణంలో మీకన్నా ఎక్కువ ఉన్నవారితోనూ, ధనంలో మీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోండి. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాన్ని. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు, విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమిది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచిది అని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. మీకు ఏది అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పుతుందో దానిని నిరంతరం పూజించండి. మీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించండి. అప్పుడే మీరు గొప్పవారవుతారు. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడండి, మీ విలువను పెంచుతుంది. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. కష్టాలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపు తడుతూ తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ ఉండు. నీ నవ్వుల శబ్దానికి భయపడి కష్టాలు నీ ఇంటి గేటు కూడా తాకకుండా పారిపోతాయి. నీ జీవితంలో నీవు ఎక్కివచ్చిన మెట్లని, నీవు నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మరువకూడదు. అలా మరిచావంటే నీ ఆనవాళ్లు నీ చేతితోనే తుడిచినట్లవుతుంది. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. సంపాదించే తెలివి ఉన్నన్నాళ్ళు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించరు. గెలిచే దమ్మున్నోళ్ళు ఓటమి గురించి బాధపడరు. బలమైన బలహీనతైనా అంతా మీరు ఆలోచించే విధానంలోనే ఉంది. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కాదు, బెదిరించేవారందరూ బలవంతులు కాదు. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలతన్నుకోవడం అనాదిగా ఈ సమాజానికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా మనిషికి తృప్తి దొరకదు. మనకు తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన మార్గం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.